హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాథ్ ఛానల్. కాంపౌండ్ ప్రపోర్షన్లో థర్డ్ క్వశ్చన్ చెప్దాం అనుకున్నాను. ఏదైనా ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే మనకి తర్వాత పర్ఫెక్ట్గా చేయలేము, మళ్ళీ మధ్యలో డౌట్ వస్తూ ఉంటుంది ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాకైనా. కాబట్టి ఒక 3 or 4 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకొని దాన్ని బట్టి 1 or 2 క్వశ్చన్స్ మనం ఓన్గా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనము కాన్సెప్ట్ మర్చిపోము. అదేవిధంగా నేను ఆ ఉద్దేశంతోనే ఏ క్వశ్చన్ అయినా 2-3 క్వశ్చన్లు చెప్తూ ఉంటాను. అది ఒక టీచర్గా అది ఒక హాబీలా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా ఒక టీచర్గానే అనుకొని మీకు పోస్ట్ చేస్తున్నాను. టీచర్గా ఇప్పుడు డైలీ ఆ పిల్లలకి ప్రాబ్లం చెప్తే ఎలా ఫీల్ అవుతామో నేను కూడా ఈ వీడియో పోస్ట్ చేయకపోతే అలా అనిపిస్తుంది. అంటే మీరు చూసినా చూడకపోయినా తర్వాత అయినా చూస్తారనే ఉద్దేశంతో. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ తొందరలో ఉంది, ఇంక చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటూనే ఉన్నాయి. చూడండి, ఏ పేపర్లో ఎన్ని క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. చూడండి, ఒక డిగ్గే కెనాల్ అండి, 175 మెంబర్స్ వస్తే ఎంత కెనాల్ పొడవు 3150 మీటర్స్ పొడవు ఉన్న కెనాల్ని 36 డేస్లో తవ్వుతున్నారు. అదే ఎంతమంది వస్తే అదే ఇంకా పొడవు పెరిగింది. ఇక్కడ 3900 మీటర్స్ యొక్క కెనాల్ని 24 డేస్లో కంప్లీట్ చేయాలి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని 2 సందర్భాలను అర్థం చేసుకొని మనం చేయాలి. ఇక్కడ ఏంటంటే మెంబర్స్ని ఎక్స్ అనుకుంటే దీన్ని వై అనుకుంటే జెడ్, 2 సందర్భాలు ఇచ్చాడు, x1 x2 y1 y2 z1 z2. అంటే ఫస్ట్ ఎక్స్ అనేది మెంబర్స్ అనేది ఇది థర్డ్ కాన్సెప్ట్, థర్డ్ క్వాంటిటీ మర్చిపోండి. ఈ రెండింటి కంపారిజన్ చేయండి, డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయా, సపోజ్ మెంబర్స్ పెరిగితే మనం ఏ వర్క్ అయినా సపోజ్ కన్స్ట్రక్షన్ కానీ తవ్వటం కదండి, ఎక్కువ పొడవు తవ్వుతారు. అంటే ఇక్కడ మెంబర్స్ పెరిగారనుకోండి పొడవు కూడా పెరుగుతుంది. దీన్ని బట్టి చూడొద్దు, మామూలుగా చూడండి మీరు, దీనికి నెంబర్స్ తెలియదు కదా. అంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే ఎక్కువ మంది వస్తే ఎక్కువ వర్క్ కంప్లీట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనుకోవాలి సింపుల్గా. అలానే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ది లాస్ట్ది కంపేర్ చేయండి. సెకండ్ దాన్ని కాన్స్టెంట్గా భావించండి. ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు మెంబర్స్ పెరిగారనుకోండి, ఒక వర్క్ ఫిక్స్డ్ వర్క్ అనుకోండి, ఒక కెనాల్ 2000 మీటర్స్ ఉంది. మెంబర్స్ ఎక్కువ వస్తే తొందరగా కంప్లీట్ చేస్తారు తెలిసింది, తక్కువ మంది వస్తే టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇక్కడ మెన్స్కి ఎప్పుడు డేస్కి రిలేషన్ ఏమవుతుందండి, ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబోతుంది. 1/z వేసుకోండి. దీన్ని బట్టి మనం ఫార్ములా ఈజీగా వేయచ్చు. రెండింటి యొక్క కాంపౌండ్ రేషియో అనమాట. అంటే దీనికి కాంపౌండ్ రేషియో డైరెక్ట్ రేషియో తీసుకోవాలి. 1/z అన్నాం కాబట్టి ఇన్వర్స్ రేషియో తీసుకోవాలి. అంటే x1/x2 ఈక్వల్ టు ఇక్కడ ఏముంది y1/y2 డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి, ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి రెసిప్రోకల్ తీసుకోవాలండి. ఇక్కడ 24/z2/z1. ఈ ఫార్ములా అయిపోయినా పర్వాలేదు, మీకు అర్థం కావడం కోసం నేను వేస్తున్నాను. ఇంత లాంగ్గా ఉంది ఏంటని కాదు, షార్ట్కట్లో చెప్తే అది నేర్చుకునేటప్పుడు క్లియర్గా నేర్చుకోవాలి. ఇప్పుడు 175 నెక్స్ట్ కనుక్కోవాలండి. ఇక్కడ సెకండ్ సందర్భంలో ఎంతమంది వర్కర్స్ కావాలి, x2 అనుకోవాలి. y1/y2 అంటే 3150/3900 ఇంటూ చూడండి 1/z కాబట్టి z2/z1 24/36. సరే, ఇప్పుడు ఇలా ఉంచనే క్యాన్సిలేషన్ చేసి 175 తీసుకురావచ్చు. తర్వాత రెసిప్రోకల్ తీసుకోవాలి. ఎప్పుడైనా x2 కావాల్సిన బదులు 1/x2 అయినా కనుక్కొని వచ్చిన ఆన్సర్ రెసిప్రోకల్ తీసుకోవచ్చు అండి. కాబట్టి ఇప్పుడు దాదాపుగా క్యాన్సిలేషన్ చేయండి, కొద్ది బిగ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. చూడండి, 12 2 = 24, డైరెక్ట్గా 12 టేబుల్తో 12 3 = 36, 12 కామన్ ఫ్యాక్టర్ దిస్ బోత్. ఇక్కడ 0 0 క్యాన్సిల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 0 ఉన్నప్పుడు 5 టేబుల్తో మనం క్యాన్సిల్ చేయొచ్చు. 3150 అంటే 5 టేబుల్, 6 5 ఉంది, 6 5 30. ఎంత మిగిలిందండి ఇక్కడ, 6 5 30, 7 30 అంటే 1 కాబట్టి 3 5 15. ఇక్కడ 7 5 35, 4 7 5 35, 4 రిమైండర్ 35, 4 రిమైండర్ కాబట్టి 40. అంతేనండి. 7 5 35, 35 అంటే 4 మిగులుతుంది, 40 అంటే 8 5 40. ఇప్పుడు సపోజ్ 2 టేబుల్తో చూడండి 39 3 2 6, 18 రిమైండర్ కాబట్టి 9 2 18 అంటే 39 టైమ్స్ పోతుంది, 78. ఇంకా ఇప్పుడు మళ్ళీ 3 టేబుల్ చూడండి, 3 టేబుల్ ఇక్కడ 2 2 3 6 1. లేకపోతే కానీ ఇరుగ్గా ఉంటే 1/x2 ఈక్వల్ టు తీసుకొచ్చేసేయండి. 21/39 ఇంటూ 1/775 వస్తే రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి చూడండి 175. ఇక్కడ మళ్ళీ అగైన్ 3 టేబుల్ 7 3 = 21. ఇక్కడ ఎంత మనీ టైమ్స్ 1 13 3 = 39,
7 టేబుల్ చూడండి, 7 2 జార్ 14, 7 5 జార్ 35, అంటే 1/xt ఈక్వల్ టు 1/13 ఇంటూ 25, 25 ఇంటూ 13 వేసేసాయండి. 13 5 జార్ 65, 13 2 జార్ 6, 26 ప్లస్ 6 32, 1/325, అంటే 1/x2 ఈక్వల్ టు, అంటే x2 ఈక్వల్ టు ఏమవుతుంది, రెసిప్రోకల్ తీసుకోవాలండి 325 days. చూడండి టైం క్యాలిక్యులేషన్ పెద్ద బిగ్ నెంబర్స్ కాబట్టి జాగ్రత్తగా చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ నేను ఆప్షన్స్ ఇవ్వలేదు కానీ నేను ఇక్కడ ప్లేస్ సరిపోదని. చూడండి 325 days అనమాట. ఇక్కడ x2 వాల్యూ 325 days, 3900 మీటర్స్ని 24 daysలో తవ్వుతారనమాట. ఓకేనండి, క్యాన్సిలేషన్ కొంచెం జాగ్రత్తగా చేస్తే వీ విల్ గెట్ ద ఆన్సర్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.